నమస్తే సార్, గంగయ్య సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ముందు శ్రీ గురు శివకృష్ణ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్తే సార్. సార్ మీ పూర్తి పేరు సార్? మెంచు గంగయ్య సార్. మెంచు గంగయ్య గారు. సో మన ఈ బ్యాక్ పెయిన్ థెరపీ, ఫ్రీడమ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ లో మీరు 3 months అవుతుంది కదా సార్? సో ఈ అవును 3 సార్. months లో అసలు మీకు ఇంతకు ముందు బ్యాక్ పెయిన్ ఎలా ఉండేది? ఎన్ని రోజుల నుంచి ఉంది? బ్యాక్ పెయిన్ తో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఆ తర్వాత ఈ 3 months కోర్స్ మీకు ఎలా హెల్ప్ అయింది? ఒకసారి చెప్పండి సార్. నడుములో నొప్పి ఉండే సార్, కుడికాలు తిమ్మిర్లు వచ్చేది. ఈ 3 months క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత దాదాపు అసలు బ్యాక్ పెయిన్ ఉన్నదన్న సంగతి మర్చిపోయినా సార్. అతిశక్తి చెప్పట్లేదు, మళ్ళా వాస్తవమే చెప్తున్నాను సార్. డాక్టర్ మా ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే ఎంఆర్ఐ తీయించుకోమని చెప్పింది సార్. ఎంఆర్ఐ రిపోర్ట్ చూసి స్పైన్ లో రైట్ సైడ్ డిస్క్ బల్జ్ అయ్యి నర్వ్ కంప్రెస్ అవుతుందని చెప్పాడు. ఓకే. మందులు కూడా వాడొద్దన్నాడు, సూర్య నమస్కారాలు చేయొద్దన్నాడు, కింద కూర్చోవద్దన్నాడు, ముందుకు వంగొద్దని చెప్పి 15 days ఫిజియోథెరపీ చేయించుకొని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుందని చెప్పింది సార్. అప్పుడు మీతో 1 year ఆన్లైన్ యోగా చేశాను సార్. మీతో పరిచయం కారణంగా మీకు ఫోన్ చేసి విషయం చెప్పిన సార్. చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం చేసుకోండి, 3 months బ్యాక్ పెయిన్ థెరపీ క్లాస్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు అందులో జాయిన్ అవుదురు అని చెప్పింది సార్. ఇందులో జాయిన్ అయిన తర్వాత అంటే ఒక బ్యాక్ పెయిన్ గురించే కాదు సార్, ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా. ఆలోచనలో మార్పు వచ్చింది, ఆహారంలో మార్పు, జీవన శైలిలో మార్పు, ప్రాణాహారం, బలాహారం కూడా సార్ మీరు చెప్పింది 50% నేను పాటించాను సార్. వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నా. అంటే పూర్తిగా పాటిస్తే ఇంకా బాగుండేదేమో. ఆహారం ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, నీళ్లు ఎలా తాగాలి, ఎంత తాగాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎలా లేవాలి, వీటన్నింటినీ మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇవన్నీ ఇతరులకు చాలా సిల్లిగా అనిపిస్తాయి సార్, ఆస్వాదిస్తే తెలుస్తుంది ఆనందం ఎక్కడో లేదని. ఆసనాలు కూడా పండు తొక్క ఒలిసి తినిపించినంత సులభంగా చేయించారు సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చాలా మంది గురువుల దగ్గర యోగా నేర్చుకున్నాను సార్ వాస్తవంగా అయితే, కానీ మీ శైలి చాలా ప్రత్యేకం సార్. వారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. అల్లం పట్టాలన్నా నేర్పరుల దగ్గరే మెలకువలు నేర్చుకోవాలంటారు సార్. నేను మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న గురువు దగ్గర నేర్చుకున్నానన్న తృప్తి జీవితాంతం ఉంటుంది సార్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అయితే ఈ ఒక మాట చెప్పండి, ఒక గీత శ్లోకం చెప్పన్నా సార్? చెప్పండి సార్, చెప్పండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహార వ్యవహారాదులను సరిచేసుకొనిదే యోగా కూడా ఉపయుక్తం కాదు అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో భగవద్గీతలో 6th chapter లో 17th శ్లోకం చెప్పుద్ది. సార్ మా జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, పరుగు పరుగు పరుగాయే, గమ్యం తెలియదాయే, ఫలితం తేలదాయే, పరుగు ఆగదాయే, ఏమి జీవితం రా నరుడా నీది. అదేం లేదు సార్, అదేం లేదు. నేను ఏం చెప్తానంటే సార్, మన ఇప్పుడు అంటే మీరు చాలా చక్కని ప్రొఫెషన్ లో ఉన్నారు సార్. అది టీచర్, ఒక టీచర్ గా ఉండి మీరు ఎంతో పీస్ఫుల్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు సార్. కానీ అంటే ఈ టీచర్ ప్రొఫెషన్ సార్ రెడీమేడ్ షాప్, ఓకే ఓకే. అయినప్పటికీ ఎంతో మంది ఇప్పుడు మీరు అన్నట్టు ఉరుకుల పరుగుల జీవితమే సార్ అందరిది, దాదాపు అందరిది జీవితం అలాగే. కానీ నేనేం చెప్తున్నానంటే, మీ పని, మీ వ్యాపారము, మీ ఉద్యోగము మీరు ఇంకా బాగా చేసుకోవాలి అంటే మన ఆరోగ్యం పట్ల మనం కాస్త దృష్టి పెట్టాల్సిందే అని సార్. అయితే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి గంగయ్య సార్, ఇప్పుడు మీరు ఇదివరకు ఈ కోర్సులో జాయిన్ అవ్వక ముందు
బ్యాక్ పెయిన్‌తో ఎలా సఫర్ అయ్యేవాళ్ళు అంటే మీ నిత్య జీవితంలో, ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది ఇప్పుడు? సార్ ఏం చాలా చేంజెస్? సపోర్ట్ దొరుకుతుంది సార్. వాస్తవంగా చెప్పాలంటే కూర్చోవడానికి ఇబ్బంది. ఎక్కువసేపు కూర్చోవద్దు, ఎక్కువసేపు నిలబడొద్దు, ఎక్కువసేపు నడవద్దు. హ్మ్. ఇవన్నిటితోని చాలానే సఫర్ అయ్యాను సార్. ఏదైనా గాని చిన్నగున్నప్పుడే తగ్గించుకోవాలని మీరు చెప్పిన విషయాన్నే ఫాలో అయ్యి, సార్ మీలో జాయిన్ అయ్యి నేను చాలానే మార్పొచ్చింది. చాలానే హ్యాపీగున్నాను సార్. ఓకే. ఎంత పూర్తి పర్సెంటేజ్ తగ్గింది సార్ ఇప్పుడు బ్యాక్ చేసేస్తే పెయిన్ ఈ 3 చాలా మంత్స్‌లో? ఉంది. ఈ సార్, 3 మంత్స్‌లో ఈ 3 మంత్స్‌లో బ్యాక్ పెయిన్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది సార్? సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉన్న విషయమే ఇప్పుడు నాకు తెలవదు సార్. వాస్తవం చెప్తున్నాను సార్. వండర్‌ఫుల్. అంటే యెస్. ఇప్పుడు దానివల్ల నాకొచ్చేది ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. నాకిప్పుడు మీకు చెప్పినంత మాత్రాన నాకు పెయిన్ లేదనే విషయం గాదు. లేదు కాబట్టి వావ్! లేదనే చెప్తున్నాను సార్. వెరీ గుడ్ సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. థాంక్ యూ వెరీ మచ్ సార్ గంగయ్య సార్. అయితే ఒక్క మాట నేను మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ కోర్స్ సార్, సార్. అయిపోతుంది గదా అని మీరు మీరు నేర్చుకున్న ఏదైతే బ్యాక్ పెయిన్ థెరపీ ఆసనాలున్నాయో వాటిని అశ్రద్ధ సార్. చేయొద్దు. కంపల్సరీ కనీసం పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. కేవలం అరగంట. రెగ్యులర్‌గా జీవితాంతం చేసుకుంటూ మీతో టచ్‌లోనే ఉంటాను సార్. థాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. కానీ సార్ సాధన ఒక్క మాత్రం విషయం సార్ మర్చిపోవద్దు. మీకు సార్ విశ్వ మానవాళి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే మీ సంకల్పం విశ్వవ్యాప్తం కావాలని మనసారా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు నాకిచ్చిన అవకాశం. ధన్యవాదాలు సార్. తప్పకుండా ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో మీరన్నది నెరవేరుతుంది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.